ఆడ హాస్పిటల్లో ఇస్తారు నమస్కారం, నా పేరు డాక్టర్ ప్రణవ. మెండోరా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడం కారణంతో జనాలకి జ్వరాలు రావడం అన్నీ అవుతున్నాయి. సో అందుకనే మేము వివిధ చోట్లలో క్యాంప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. నిన్న సావెల్ గ్రామంలో, వెల్కటూరు గ్రామంలో నిన్న క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మెండోరాలో ఫీవర్స్ ఉన్నాయి అని జనాలు భయాందోళన చెందారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మెండోరా గ్రామంలో టోటల్గా మొత్తం మా దగ్గర పనిచేసే 20 మంది ఆశాలతో పాటు 5 ANMs, 4 MLHPs, 3 సూపర్వైజర్స్, 2 డాక్టర్స్, మేమందరం కలిసి దీంట్లో 4 టీమ్స్గా విభజించి డోర్ టు డోర్ అన్ని ఏరియా. సో 4 టీమ్స్ అనేటివి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ ఫీవర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. ఫీవర్స్ ఉన్న వాళ్ళని మా దగ్గరికి పంపిస్తున్నారు. ఆ ఫీవర్స్ ఉన్న వాళ్ళు ప్రైవేట్లో ఉన్న వాళ్ళైనా సరే మేము వాళ్ళ రిపోర్ట్స్ చూడడం అనేది జరుగుతుంది. చికెన్ గున్యా కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ ఎవరు భయపడినట్టుగా ఏం లేదు. పొద్దునుంచి మా దగ్గర ఒక 100 మందిని చూడడం జరిగింది. 100+ వచ్చారు. సో ఇప్పటి వరకు 100 మెంబర్స్ వచ్చారు. దాంట్లో ఫీవర్స్ తగ్గి జాయింట్ పెయిన్స్తో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళలో ఫీవర్స్ చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళను పిహెచ్సికి పంపించి బ్లడ్ టెస్ట్ తీపియడము, గ్లూకోజ్ పెట్టడము, వాళ్ళకి మరీ నీరసంగా అనిపిస్తే గ్లూకోజ్ పెట్టడం కూడా జరుగుతుంది. సో క్యాంప్లో అందరూ ఇవాళ పొద్దు నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నీళ్ళు వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్ళు వేడి చేసుకొని చల్లార్చినవి తాగాలి. ఓఆర్ఎస్ తీసుకోండి, పళ్ళు మంచిగా తీసుకోండి, వాటర్ బాగా తాగండి. ఏమన్నా ఫీవర్స్ ఏమన్నా ఇబ్బంది వస్తే వచ్చి మమ్మల్ని సంప్రదించండి.